సొంత నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రికైనా ప్రజా ఆదరణ ఉండాలి. వేరే నియోజకవర్గాల్ని పట్టించుకోకున్నా కూడా తమ నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవాలి కదా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం సిగ్గుపడేలా ఆయన కార్యాచరణలు చేస్తూ ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి మొన్న కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి, అదేవిధంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సార్ గారికి నిరసన సెగ తగిలింది. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యి ఈరోజు పూర్తి స్థాయిలో ఏం చేస్తూ ఉన్నారంటే రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడం కూడా జరిగింది, ఎదురు తిరుగుతున్నారు కూడా. చూద్దాం ఒకసారి. కొడంగల్లో కదం దొక్కిన రైతులు సమస్యలు పట్టించుకోవడం లేదని ధర్నా, గన్ని బ్యాగుల కోత తీర్చాలని, కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్, అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్, సన్నాలకు బోనస్ ఏమైంది, రైతు భరోసా ఎడిపోయిందని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు ప్లస్ అక్కడ స్థానిక రైతులు, కొడంగల్ వాసులు. ఏమైంది ఇక్కడ? రైతు భరోసా ఎక్కడ సీఎం గారు? రైతు భరోసా ఎక్కడా? మరి రైతు భరోసా లేదు, బోనస్ ఇస్తామని చెప్పే కార్యక్రమాలు లేదు. మరి ఎడిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా రాలేని పరిస్థితి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చోటు చేసుకుంటుంది ఇట్లాంటిది. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డికి వేరే రాష్ట్రాల్లోనూ లేకుంటే వివిధ తదితర ప్రాంతాల్లోనూ వ్యతిరేకత ఉందంటే అది వేరే తీరు, అదో పరిస్థితి అనుకుందాం. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సొంత సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎదురు తిరుగుతున్నారు అంటే, ప్రజలు నువ్వు నాకు వద్దు, నువ్వు ముఖ్యమంత్రి అయింది, నిన్ను అనవసరంగా గెలిపించాము అన్నట్టుగా ప్రజలు అంతా విసిగిపోయారంటే రేవంత్ రెడ్డి కార్యాచరణలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు రైతు బంధు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుపడే విధంగా, తెలంగాణ సమాజం ఈరోజు నిన్ను ప్రశ్నించే విధంగా చేస్తూ ఉన్నావు. మాట్లాడితే ఢిల్లీకి పోయే బదులు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కొనుగోలు ప్రాంతాలు ఇంకా సురునే కాలేదు, బోనసులు కూడా కాలేదు. మరి యాసంగి పంటకు శ్రీకారం చుడతా ఉన్న రైతులు, వాళ్ళకు రైతు భరోసా ఎక్కడ? పదే పదే ఢిల్లీకి పోవడానికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతు బంధు వేయడానికి డబ్బులు ఎక్కడ? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నావు, మళ్ళీ దానికి వానాకాలం యాసంగి అని ఎడమార్చుకునేది కరెక్ట్ పద్ధతి కాదు. రైతులు మోసం చేస్తే రైతులు తమ హలముతోటి దండించక తప్పదు. సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సొంత నియోజకవర్గ ప్రజలకు సమస్య తీర్చలేని మీరు తెలంగాణ సమాజం యొక్క సమస్యలను తీరుస్తారా? గూట్లో రాయి తీసుకోలేనుడు ఏట్లో రాయి తీసుకుంటాడా? ఈరోజు తెలంగాణ సమాజం ఒకటే అనుకుంటున్నారు, తొండకు దొరతనం వస్తే అవారా గోడెక్కి సవారా చేసిందట. అదేవిధంగా ఓటుకు నోటు కేసులో దొరికిన కొందరికి అధికారం వస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఆమె దిశగా నడుస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పతనం, రేవంత్ రెడ్డి యొక్క అన్యాయానికి అన్నిటికీ ఫుల్ స్టాప్ కొడంగల్ నుంచే మొదలైతే ఎక్కడి నుంచో వద్దు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డి గెలవాలని అంటే మనం దేనికంటే దానికి ఉందాం. ఎందుకంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తల్ని సైతం హింసించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మనోడు, మన ఊరి పిల్లగాడు ముఖ్యమంత్రి అయితే ఎంత బాగుంటుందని ఆలోచించి పట్టం కట్టారు. ఓటుకు నోటు కేసులో దొంగ అయినా సరే అతనికి రాజ్యభోగాలను ఇచ్చేటట్టుగా, సీఎం పదవిని అధిష్టానం ఇచ్చేటట్టుగా ఈరోజు అతనికి పట్టం కట్టారు. పట్టం కడితే ఆ పట్టం కట్టిన ముఖ్యమంత్రి ఆ కాంగ్రెస్ నాయకుల భూములకే కబ్జాలకు ఎసరుపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి యొక్క పతనం, రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయేది అదే సొంత నియోజకవర్గం నుంచి. డిపాజిట్ కూడా దక్కదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అక్కడ ఒక్క జెడ్పీటీసీ కూడా గెలవడు. ఆ తీరుగా ఉంటుంది వ్యవహారం.